నన్ను చూసారా? నన్ను గుర్తుపట్టారా? మీకు దేవుడు ప్రసాదించిన ఒక వరప్రసాదాన్ని, అదే చెట్టును. నేను కేవలం ఈ మట్టిలో పాతుకుపోయే ఒక మొద్దుని కాదు, మీరు పీల్చే ప్రతి విషపూరితమైన గాలిని మీరు తీసుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తున్నాను. ఎండగా ఉందా? నా దగ్గరకు రండి, నా నీడను వాడుకోండి. ఆకలిగా ఉందా? నా దగ్గరకు రండి, నా పండ్లను కోసుకొని తినండి. వ్యాధుల బారిన పడుతున్నారా? అయితే నా అణువణువు ఉండే ప్రతి భాగాన్ని, పూలని, పండ్లను, ఆకులని, కాండాన్ని అన్నీ తీసుకోండి. మీరు మాత్రం వ్యాధుల బారిన పడవద్దు. ఇల్లు కట్టుకోవాలా? నా కలపను వాడండి. వానలు కావాలా? నన్ను పెంచండి. నేనే మేఘాలను పిలిచి మరి వాన జల్లులు కురిపిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నేను మీ అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని. మీకు తెలుసా, నా మీద ఎన్నో పక్షులు, ఎన్నో జీవరాశులు నివసిస్తాయి. వాటి కిలకిల రావాలు, మీ బిడ్డల ఆటపాటలతో నేను మీకంటే ఎక్కువగా ఆనందిస్తాను. అయ్యో, ఎవరక్కడ? నా మీద గొడ్డలు తీసుకొస్తున్నారు. రావద్దు, రావద్దు. ఇక్కడుండే ప్రతి మానవుడి అవసరం కోసమే నేను ఉండేది. కానీ ఇక్కడుండే ప్రతి మానవుడు వారి అవసరం కంటే ఎక్కువగా నన్ను వాడుకుంటున్నారు. ఇప్పుడు చూశారు కదా, నన్ను నా భూమాతకు దూరం చేశారు. వనరుల నాశనం నన్ను బాధిస్తుంది. జీవులకు ఆశ్రయం లేకుండా పోతుంది. భూమి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. కాలుష్యం, కాలుష్యం, కాలుష్యం. వాహనాల పొగ, కర్మాగారాల కాలుష్యం వల్ల నా ఆకులు వాడిపోతున్నాయి, నా కొమ్మలు విరిగిపోతున్నాయి. ఇలా జరగదా? భూకంపాలు రావా? అసలు ముందు మీరందరూ నాకు చెప్పండి. రోజంతా నా చెట్టు నీడ కింద కూర్చొని హక్కుల గురించి మాట్లాడే హక్కు మీకున్నప్పుడు, నా కొమ్మలనే ఆశ్రయంగా తీసుకొని జీవించే నా పక్షులను బాధించే హక్కు మీకు ఎవరిచ్చారు? రోజంతా నా కింద కూర్చొని హక్కుల గురించి మాట్లాడే హక్కు మీకున్నప్పుడు, నన్ను నరికే హక్కు మీకు ఎక్కడిది? అసలు నా హక్కు మాట ఏంటి? ఈ రోజు మీరు మొక్కలు నాటకపోతే భవిష్యత్తు తరాలు శూన్యమవుతాయి. నేను ఉండేది ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి మంచి చేయాలని. ఏ రోజు నేను కీడు చేయలేదు. అది కూడా నా కోరిక కాదు. ఇక్కడ ఉండే వాళ్ళు మంచి వాళ్ళని కాదు. వాళ్ళే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంది? కానీ ఇక్కడ ఉండే మంచి వాళ్ళలో నాలాంటి వాళ్ళ బాధ అర్థం చేసుకునే స్పృహ తగ్గిపోయింది. దయచేసి నన్ను పెంచండి. నేను కేవలం చెట్టుని కాదు, ఈ భూమి యొక్క ఊపిరిని, ప్రకృతి యొక్క గుండెని. కాబట్టి నన్ను కాపాడండి, నా పిల్లలను కాపాడండి. భవిష్యత్తు తరాలకు గొప్ప ఆస్తిని తయారు చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేను కేవలం చెట్టుని కాదు, ఇక్కడుండే ప్రతి మానవుడి జీవిత ఆధారాన్ని. కాబట్టి పిల్లలు